హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవళికరాజ్ కథల ప్రపంచం. మనం ఈరోజు చెప్పుకోబోతున్న కథ పేరు వచ్చేసి ఇది నా కథ, తల్లి కాలేని ఓ అమ్మాయి ఆవేదన. పార్ట్ 1 చూసేద్దాం. నేనే నా చేజేతులారా నా అమ్మతనాన్ని దూరం చేసుకున్న కథ ఇది. అప్పటి ఆనందాలకు ఆశపడి పిల్లలు పుట్టాక నా లైఫ్ వాళ్ళతోనే సరిపోతుందేమో, నాకు అంటూ ఇక లైఫ్ ఉండదేమో అని భయపడి నేను తీసుకున్న ఒక నిర్ణయం నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నాలాగే ఇంకా చాలామంది అమ్మాయిలు ఇలాగే అనుకొని వారి అమ్మతనాన్ని వారే చేజేతులారా దూరం చేసుకుంటున్నారు కదా. అందుకే నా కథ ద్వారా అయినా కొంతమందిలో అయినా మార్పు వస్తుందని ఆశిస్తూ, అసలు వారు ఏం కోల్పోయారో తెలుసుకునేలా చెయ్యాలి అనేదే నా ఉద్దేశం. నా పేరు పల్లవి. నా కథని నేను బీటెక్ చదువుతున్న రోజుల్లో నుండి మొదలు పెడుతున్నా. అది నాకు కాలేజ్లో ఫస్ట్ డే. చాలా చాలా ఎగ్జైటింగ్గా కాలేజ్కి వెళ్ళాను. బయట అంతా ర్యాగింగ్లు అవి ఇవి అంటుంటే ఫస్ట్ డే కదా, మరి ఎలా ఉంటుందో అన్న భయం కూడా ఉంది. కానీ కాలేజ్ అంతా చాలా డీసెంట్గా ఉంది. ఎవరు కూడా ర్యాగింగ్ అంటూ టైం వేస్ట్ చేయడం లేదు. బయట విన్నదానికి ఇక్కడికి ఎంత తేడానో కదా అనిపించింది ఒక్కసారిగా. నాకు అదే రోజు నాతో ఇంటర్లో కలిసి చదువుకున్న ఫ్రెండ్ కనిపించింది. దాని పేరు సంగీత. ఇద్దరం కలిసి క్లాస్ రూమ్లోకి వెళ్ళాం. సంగీత వాళ్ళ బావ కూడా ఇదే కాలేజ్లో మాతో పాటుగానే చదువుతున్నాడు. అతను అంటే సంగీతకి చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మాట పట్టింపులతో దూరంగా ఉన్నా వీళ్ళు మాత్రం ఎప్పుడూ ప్రేమ పావురాల్లా విహరిస్తూ ఉండేవారు. వారి ప్రేమను చూస్తుంటే నాకు కూడా ఇలాంటి ప్రేమ దొరికితే బాగుండు అనిపించేది. అంత హ్యాపీగా ఉండేవాళ్ళు ఇద్దరు, ఎప్పుడూ జంట పక్షుల్లా తిరుగుతూ అల్లరి చేస్తూ. అలా ఒక నెల రోజులు గడిచిపోయాయి. ఆ నెల తర్వాత మా క్లాస్లో ఒక కొత్త అబ్బాయి జాయిన్ అయ్యాడు. అతను సంగీత వల్ల బావ రఘుకి ఫ్రెండ్ అంట. అతని పేరు మహేష్. మరి చూపు తిప్పుకోలేనంతగా అయితే కాదు, కానీ అతను కూడా బాగానే ఉంటాడు. ఇక మేము నలుగురం ఒక బ్యాచ్ అయిపోయాం. కలిసే ప్రతి చోటికి వెళ్ళేవాళ్ళం. సంగీత రఘులు వాళ్ళ లోకంలో వాళ్ళు విహరిస్తూ ఉన్న టైంలో మహికి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అలా చూస్తూ ఉండగానే రోజులు వేగంగా గడిచిపోయాయి. మేము ఫైనల్ ఇయర్లో ఉండగానే సంగీత రఘులు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్ళి అయ్యాక కొన్ని రోజులకే సంగీత ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఆ విషయం తెలిసాక అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సంగీతకి స్టడీ పూర్తి చేసి మంచి జాబ్ చేయాలి, ఆ తర్వాత కాస్త మనీ ఎర్న్ చేసి సొంతంగా ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అని చాలా కలలు ఉండేవి. కానీ తను ప్రెగ్నెంట్ అని తెలిసాక తను కన్న కలలన్నీ పక్కకు పోయాయి. 9 నెలల తర్వాత సంగీతకి పాప పుట్టింది. దానితో తనకు అంటూ ఏ ఆశ లేకుండా పాప కోసం రఘు కోసం మాత్రమే జీవించడం స్టార్ట్ చేసింది. తను తన కన్న కలల్ని వదిలేసి ఇంటికే పరిమితమయ్యింది. మహి కూడా తన ప్రేమ విషయం నాతో చెప్పాడు. నాకు కూడా మహి అంటే చాలా ఇష్టం ఉండడంతో వెంటనే నేను కూడా ఒప్పుకున్నాను. దానితో మహి వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా ఇంట్లో మా ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడేశారు. మహి అండ్ మహి ఫ్యామిలీ మా ఇంట్లో కూడా అందరికీ నచ్చడంతో మా పెళ్ళికి మా ఇంట్లో మహి వాళ్ళ ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. మేమిద్దరం అప్పటికే ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాం. మా పెళ్లి కోసమని ఆఫీస్లో 1 మంత్ లీవ్ తీసుకున్నాం. కానీ నాకు భయం వేస్తుంది. ఇప్పటికీ ఇంకా మేము లైఫ్లో పూర్తిగా సెటిల్ అవ్వలేదు. అనుకున్న గోల్కి కూడా రీచ్ అవ్వలేదు. ఇప్పుడే పెళ్ళి పిల్లలు అంటే నా ఫ్యూచర్ ఎటుపోతుంది, నా కలలన్నీ ఏమవుతాయి అని ఆలోచిస్తూ ఈ విషయం గురించి మహితో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలి అని అనుకుని మహికి కాల్ చేసి కలుద్దామని చెప్పాను. అతను కూడా సరే అని చెప్పి మనం కలిసి రెగ్యులర్ ప్లేస్కి మీట్ అవుదామని అన్నాడు. వెంటనే నేను స్టార్ట్ అయ్యి ఆ ప్లేస్కి వెళ్ళాను. నేను వెళ్ళిన 5 మినిట్స్కి మహి కూడా వచ్చేశాడు. రాగానే ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నావు అని అడిగాడు. కానీ ఇప్పుడు నా భయాన్ని మహితో ఎలా చెప్పాలి, చెప్తే ఒప్పుకుంటాడా లేదా అన్న టెన్షన్ పట్టుకుంది. అలా కాసేపు సైలెంట్గా ఉన్న నేను ఇక ఇక్కడి వరకు వచ్చాక ఆలోచిస్తూ కూర్చుంటే ఉపయోగం లేదు అనుకొని గట్టిగా ఒక్కసారి గాలి పీల్చుకొని చెప్పడం స్టార్ట్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ కాస్త ముందు నుండి స్టార్ట్ చేశా. ఇక్కడి నుండి మన కథలోని హీరోయిన్ పల్లవి తన కథని తానే చెప్పుకుంటుంది. అండ్ ఇది కల్పితం కథనే అయినా కొన్ని సిచ్యువేషన్స్ రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఎప్పటిలాగా ఈ కథని కూడా ఆదరిస్తారు అని ఆశిస్తూ మీ ప్రవళికరాజ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ఆల్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.